మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో క్రిమినల్ కేసుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 21 లోపు క్రిమినల్ కేసు నమోదు చేసి నోటీసులు ఇవ్వాలని కోర్టు తెలిపింది. కేటీఆర్ వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో రమణ అడిగి తెలుసుకుందాం. రమణ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ ఏమున్నాయి, ఆ కామెంట్స్ సంబంధించి అంటే తన పరువు ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఎలాంటి ఆధారం లేకుండా నిరాధారమైన ఆరోపణలు తనపై చేశారంటూ కూడా కేటీఆర్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు, పరువు నష్ట దావా వేశారు. దీన్ని ప్రస్తుతం పరిగణలోకి తీసుకున్న కోర్టు ఎవరైతే కేటీఆర్ తరపు న్యాయవాది సంబంధించిన వాదనలతో ఏకీభవించి ఈ కేసు అంటే తనకు సంబంధించి వ్యక్తిగతంగా ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ కూడా ప్రస్తుతం మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ కూడా ఈ ఆగస్టు 21 లోపు ఈ కేసు నమోదు చేసి ఆమెకి నోటీసులు జారీ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. బిఎన్ఎస్ సెక్షన్ 356 కింద ఈ మొత్తం వ్యవహారాన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ నోటీసులు అంటే కేసు నమోదు చేయాలంటూ కూడా స్పష్టం చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ అంశం మీద కొంత హాట్ టాపిక్ గా మారింది చెప్పాలి. ఎందుకంటే తనకు సంబంధించి తను ఎలాంటి వ్యాఖ్యలు అంటే తన ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయలేదు, తను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదు. డ్రగ్స్ సంబంధించి కావచ్చు మిగతా విషయాల్లో కేటీఆర్ కు ఆల్రెడీ సంబంధాలు ఉన్నాయంటూ కూడా ఆమె మంత్రి కొండా సురేఖ అతను వ్యాఖ్యలు చేశారు. అయితే హీరోయిన్ సంబంధించిన వ్యవహారం మాత్రం తను మాట్లాడలేదు, కావాలనేది చేశారని కూడా ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా అప్లై చేశారు. ఏదేమైనా ప్రస్తుతం అయితే ఈ మొత్తం వ్యవహారంపై 21వ తేదీలోపు ఆమెకి క్రిమినల్ కేసు నమోదు చేసి మరి నోటీసు జారీ చేయాలని చెప్పిన నేపథ్యంలో కొండా సురేఖ హైకోర్టును ఆశ్రయిస్తారా, ఏం చేయబోతున్నారని చూడాల్సి ఉంటుంది. శ్వేత.